ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనం అంటే ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం హస్బెండ్స్ ఎక్కువగా ఉమెన్ అంటే వైఫ్స్ని చాలా తక్కువ చూపుతో చూడడం చేస్తూ ఉంటారనమాట. నాట్ ఓన్లీ ఇన్ హోమ్, అందరి ముందు ఉన్నప్పుడు కానీ అంటే తనకేం తెలుసురా, తనకు అందులో అదంతా తెలియదు, లేదంటే సమ్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుందా అని కూడా అనుకోవచ్చు యాక్చువల్గా. సో దిస్ ఈజ్ వై అంటే వాళ్ళకి ఇప్పుడు ఉమెన్కి కూడా అందుకే మెన్ అంటే ఇట్లా ద్వేషం పెరిగిపోవడం, లేదంటే తనను సరిగ్గా చూసుకోవట్లేదని, దీనివల్లే మనకి అఫేర్స్ జరగడము, లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న మర్డర్స్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ. సో అంత వాళ్ళకి లోపల అంత ఇంపాక్ట్ అనేది పడుతుంది. ముందంటే మేబీ మనం మాట్లాడుకున్నప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి ఎవరో ఒకరు సర్ది చెప్పేవాళ్ళు, దే హ్యాస్ టు బి లైక్ బాగుండేది. ఇప్పుడు ఏం చేయాలి అసలు అంటే ఆ సర్కమ్స్టాన్సెస్లో మెన్ అలాంటి బిహేవియర్ చూపిస్తూ ఉన్నప్పుడు దట్ లైక్ హౌ ఇట్ లీడ్స్ టు ఆ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది అంటారు అసలు? రిలేషన్స్ డ్యామేజ్ అవుతాయండి ఖచ్చితంగా. అండ్ ఏ భర్త అన్నా సరే వాళ్ళ వైఫ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, వైఫ్ని అర్ధాంగి అంటారు కదా, షీస్ 50% ఆఫ్ యూ. అంటే నువ్వు నీ వైఫ్ని రెస్పెక్ట్ చేయట్లేదు అని అంటే నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోవట్లేదు. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నిన్ను డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నట్టే లెక్క. అది ఫస్ట్ గుర్తించాలి. ఎందుకు అని అంటే ఒక సొసైటీలో పెళ్ళైన తర్వాత ఒక సొసైటీలో మన ఐడెంటిటీ క్రియేషన్ ఏదైతే అవుతుందో చూడండి, దాంట్లో వైఫ్ కూడా ఒక పార్ట్. షీఈ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. సో నువ్వు నీ ఐడెంటిటీనే సరిగ్గా చూపించుకోవట్లేదు జనాలకి, అందరు ముందు చునుకన చేస్తున్నావు అని అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నట్టే కదా. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, తను షీఈ్ అ పార్ట్ ఆఫ్ మై ఐడెంటిటీ కాబట్టి నేను ఎంత ఎలివేట్ చేస్తే నా ఐడెంటిటీ ఇన్ సొసైటీకి కూడా అంత ఎలివేట్ అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమనుకుంటారంటే తన గురించి బ్యాడ్ చెప్తే తను బ్యాడ్, నేను ఏదో పెద్ద గొప్ప లాగా నన్ను అందరు మంచోళ్ళు అనుకుంటారు అనే ఫీలింగ్ లో ఉంటారు. చాలా మంది అనుకుంటారండి ఏంటంటే లైక్ నా వైఫ్ ని నేను చులకన చేస్తే దానివల్ల తను చులకనవడం వల్ల నేను ఎక్కువ అవుతాను అనుకుంటారు. కానీ అది కాదండి, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఏదన్నా సరే ఇది తగ్గుతుందంటే ఇది కూడా తగ్గుతుంది. సో మన వైఫ్ ని ఎప్పుడన్నా సరే సొసైటీలో ఎవరన్నా సరే వైఫ్ ని చులకన చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా చులకనైపోతూ ఉంటారు అనమాట. అది గ్రహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, నీ వైఫ్ నుంచి నీకు రెస్పెక్ట్ కావాలి అని అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, యూ హ్యావ్ టు అది రెసిప్రొకేట్ అవుతుంది. నేను రెస్పెక్ట్ ఇచ్చాను అని అంటే నాకు రెస్పెక్ట్ వస్తుంది. మగాడికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే రెస్పెక్టే, రైట్? అండ్ వాళ్ళు అది ఎక్స్పెక్ట్ కూడా ఎక్కడి నుంచి చేస్తారు? వైఫ్ నుంచే. నేను వైఫ్ నుంచి రెస్పెక్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ నేను ఇవ్వను అని అంటే కుదరదు అట్లా. అండ్ అలా నేను రెస్పెక్ట్ చేయట్లేదు అని అంటే ఖచ్చితంగా డోంట్ ఈవెన్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు దట్ నా మొగుడు చాలా మంచోడు ఇలా అంటది అని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. సో అది కరెక్ట్ కాదన్నమాట. అండ్ మూడోది అండ్ ఇక్కడ చాలా మంది ఇంకొక రాంగ్ నోషన్కి ఎందుకు వస్తుంటారంటే, అంటే నేను ఎంత తిట్టినా ఏం కాదులే అనే రాంగ్ నోషన్లో ఎందుకు ఉంటారు అని అంటే, ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అట్లా అవుతున్నప్పుడు నీ హస్బెండ్ ఎలా ఉన్నాడు, నీ హస్బెండ్ మంచోడేనా, ఎలా చూసుకుంటున్నాడు అనేసి అడిగినప్పుడు చాలా మంది వైఫ్స్ లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పుకోరు అందరికీ. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సరిగ్గా చూసుకోవట్లేదు, ఊరుకూరుకునే తిడతాడు అవన్నీ చెప్పరు. వాళ్ళు ఏంటంటే మీ హస్బెండ్ ఎలాంటోడే అనే ఒక టాక్ వచ్చింది అనుకోండి ఫ్యామిలీలో, చాలా హీఈస్ వెరీ గుడ్ అండి అన్నట్టు. సో అందరి ముందు హీఈస్ వెరీ గుడ్ అంటారు, మనసులో గాడిద గుడ్డు అనుకుంటారు వాళ్ళు, రైట్? సో బేసిక్ గా ఇది ఎందుకు అవుతుంది అని అంటే, ఇప్పుడు అందరి ముందు వెరీ గుడ్ అనేసరికి ఈ హస్బెండ్ ఏ నోషన్కి వచ్చేస్తాడంటే, అంటే నేను ఎంత తిట్టినా ఎంత కొట్టినా నా వాల్యూ తగ్గట్లేదే అనే ఒక ఫాల్స్ పర్సెప్షన్ క్రియేట్ అయిపోతుంది అక్కడ. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నలుగురు ముందు ఎందుకు చులకనవ్వాలి అనే ఒక భావంతో వాళ్ళు చెప్పరు నా హస్బెండ్ ఇలాంటి వాడని చెప్పరు. కానీ మనసులో వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళలో మీరు అయిపోయారు, ఖచ్చితంగా అయిపోయినట్టే అది. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ట్రస్ట్ మీ, మీకు మీ
వైఫ్ నలుగురు ముందు జెన్యూన్ గా అరే మై హస్బెండ్ ఈస్ బెస్ట్ అని అంటున్నారు అనుకోండి, లక్కీ అనే వర్డ్ రావాలి అసలు. అది రావాలి, నలుగురు ముందు రావాలి, నలుగురు ముందు పక్కన పెట్టేసేయండి. Right. ప్రైవేట్ గా మీరు ఇద్దరే ఉన్నప్పుడు మీ వైఫ్ మీతో అనింది అంటే అది జెన్యూన్ అండి. జెన్యూన్, రైట్. ప్రైవేట్ గా మీరు ఇద్దరే ఉన్నప్పుడు ఇన్ మై లైఫ్ అనే మాట తెచ్చుకోవాలి అంటే ఎంత చేయాలి అసలు. అది అసలు ఆ మాట వచ్చింది అని అంటే Right. లక్కీయెస్ట్ పర్సన్ అండి. అండ్ ట్రస్ట్ మీ, వైఫ్ సపోర్ట్ ఉంది అని అంటే ఒక మగాడు కెరియర్ లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఎక్కడన్నా సరే గెలవాలి అని అంటే వైఫ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, రైట్. ఆ వైఫ్ ఇచ్చే ఆ మోటివేషన్ కానివ్వండి, ఆ ఫిజికల్ సపోర్ట్ కానివ్వండి, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇమోషనల్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక హస్బెండ్కి. ఆ సపోర్ట్ మీకు రావాలి అని అంటే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి వైఫ్ని. మీరు చూసుకోవట్లేదు అంటే మీకు ఆ సపోర్ట్ రాదు. అది రాదు అని అంటే ట్రస్ట్ మీ, ఎవ్వరు అంటే వైఫ్ని టార్చర్ చేసి, వైఫ్ని డిస్రెస్పెక్ట్ చేసి బాగుపడిన మగాడు లేడండి. ఎవరు లేరు అలా చెప్పాలంటే. సో మీరు బాగుపడాలి, మీరు లైఫ్ లో ఒక రేంజ్ కి వెళ్ళాలి అని అంటే ట్రస్ట్ మీ, షీ ఈజ్ ద కీ. సో మీకు వైఫ్ ఉంది, తనని సపోర్ట్ కావాలి అని అంటే ఖచ్చితంగా బాగా చూసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అని కొందరు అనుకుంటారు, పెళ్లి కాని వాళ్ళు చాలా మంది సక్సెస్ఫుల్ అయ్యారు కదా, ఇంకా సక్సెస్ఫుల్ అయ్యారు కదా అనేసి. సో అక్కడ ఏంటంటే యు ఆర్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీవన్. కానీ మీరు డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ ఏదైతే క్రియేట్ అవుతుందో చూడండి అరౌండ్ అస్, ఆ నెగటివ్ ఎనర్జీ విల్ పుల్ అస్ బ్యాక్ అన్నమాట. సో అది కాకుండా పాజిటివిటీ ఉండాలి అని అంటే వైఫ్ ని రెస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్ మనకి. అసలు మరి ఎందుకు రెస్పెక్ట్ చేయరు, ఇంత తెలిసినా కూడా ఎందుకు రెస్పెక్ట్ చేయరు అని అంటే చిన్నప్పటి నుంచి ఇంకొక ఫాల్స్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తూ ఉంటారు మెన్ కి. ఏంటంటే అరే నువ్వు పులిరా, నువ్వు సింహం రా, నువ్వు తోపురా అనేసి ఒకటి తీసుకెళ్తుంటారు చూడండి, ఒక నోషన్. అదే తప్పండి. ఇది ఫ్యామిలీ వాళ్ళే చెప్తారు, పేరెంట్స్, సిబ్లింగ్స్ వాళ్ళే నువ్వు ఇప్పుడు ఏంటంటే నువ్వు తోపు, నువ్వు మగాడివి, ఇలాంటివన్నీ అంటా ఉంటారు. నువ్వు దేనికి నీకు తిరుగులేదు ఇవన్నీ అంటారు. కానీ నిజంగా ఒక అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందా అంటే రాదు. అమ్మాయికి ఎవరు అన్నారు. సో ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారు చూడండి. అమ్మాయిని అలా అన్నారు, అమ్మాయిని ఎప్పుడే కానీ అన్నిటికీ సర్దుకుపోవాలమ్మా, నువ్వు అమ్మాయివే అని నేర్పిస్తారు. అబ్బాయికి ఏమో లేదు, నువ్వు ఇక్కడ తగ్గేది లేదు, అక్కడ తగ్గేది లేదు, నువ్వు అంటే ఇలాగే ఉండాలని చెప్తారు. సో ఇలాంటి నేర్పడం వల్ల చిన్నప్పటి నుంచి ఈ మధ్య ఈ తగ్గేదేలే అన్న డైలాగ్ కూడా నేర్చుకున్నారు జనరల్ అబ్బాయిలందరూ ఎవరన్నా కానివ్వండి. అండ్ దానికి తగ్గట్టే బిహేవియర్ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. దట్ ఈస్ రాంగ్ అండి, అలా చేయకూడదు. బేసిక్గా ఏంటంటే అది ఏమంటారు, ఆ ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఈక్వాలిటీ మనం చూపించుకుంటున్నాము అని అంటే దెన్ దట్స్ ఫైన్, మనకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఈక్వాలిటీ కాకుండా మన వైఫ్ని కొంచెం చులకన చేసి చూస్తున్నాము అని అంటే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అంటే అందరూ తెలుసుకోవాలి వై ఇట్ ఈస్ డ్యామేజ్ అంటే చాలాసార్లు చూస్తున్నాం, వాళ్ళపైన తోసేస్తారు, ప్రవర్తన అలా ఉంది కాబట్టి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అని. బట్ దేర్ విల్ బి అ రియాక్షన్ టు యువర్ యాక్షన్స్ అని చెప్తున్నాం. రైట్, మీ యాక్షన్ ని బట్టి ఆ రియాక్షన్ అనేది వస్తుంది అక్కడ నుంచి. కరెక్ట్. అండ్ ఆ రియాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.